ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల సమయానికి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. జూన్ 12న ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ప్రధానంగా చంద్రబాబు టీం చర్చించబోతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణం అంశాలపై చర్చించబోతున్నారు. ఇక పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులపైన కీలక చర్చ ఉంటుంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33,000 కోట్ల పెట్టుబడులకు ఈ సందర్భంగా ఆమోదం తెలుపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్న ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించి విడుదల చేసే ఛాన్సులు ఉన్నాయి. ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటల సమయానికి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతుంది. జూన్ 12వ నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలోని ఈ అంశంపై ప్రధానంగా చంద్రబాబు టీం చర్చించబోతున్నట్లు సమాచారం. అదే సమయంలో ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపుల విషయం, అమరావతి పునర్నిర్మాణం అంశంపై చర్చించబోతున్నారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి అనుమతులపైన కీలక చర్చ ఉంటుంది. ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు గాను 33,000 కోట్ల పెట్టుబడులకు ఈ సందర్భంగా ఆమోదం తెలుపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గడిచిన ఏడాది కాలంలో చేసినటువంటి అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాల అమలుపై కూడా చర్చ నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఏపీలో ఫ్రీ బస్సు నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో ఆ పథకం మార్గదర్శకాలపై చర్చించి విడుదల చేసే ఛాన్సులు కనిపిస్తున్నాయి.